నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జరిగిన రాష్ట్ర టీడీపీ కార్యవర్గ కార్యదర్శి షేక్ కరీముల్లా పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రతిపాటి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. నర్సరావుపేట రావిపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, చిలకలూరిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గాది అంజిరెడ్డి మృతి. అంబరాన్నంటిన సాయి వికాస్ స్కూల్ సంక్రాంతి సంబరాలు, సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలు జరుపుకుంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శనివారం తన నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందిన నలుగురికి 2,28,000 రూపాయల చెక్కులను పుల్లారావు స్వయంగా అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం చేయూత ఇవ్వడం హర్షణీయమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ నందమూరి కృష్ణ, తెలుగుదేశం నాయకులు ఎస్ఎస్ సుభాని, మద్దుమాల రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా పుట్టినరోజు వేడుకలు శనివారం పట్టణంలోని ప్రతిపాటి నివాసంలో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో కరీముల్లా కట్ చేయగా పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు కరీముల్లా అని, పార్టీ పని ఏది చెప్పినా అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఒత్తిడైనా చిరునవ్వుతో చేస్తారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తాడని అన్నారు. పార్టీకి ఎంతో నిబద్ధతతో ఉండే కరీముల్లా భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమరా రమాదేవి మామయ్య పెదకర్మ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గాది అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పిడుగురాళ్ల నుండి చిలకలూరిపేట వైపు కారులో వస్తుండగా నర్సరావుపేట సమీపంలోని రావిపాడు వద్ద కారు చెట్టును ఢీకొనడంతో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నర్సరావుపేట పోలీసులు క్షతగాత్రుని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజిరెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం నేటి సూర్య దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పసుమరు వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో పసుమరు వాగు వద్ద ఆగి ఉన్న స్కూటీని ఢీకొట్టడంతో వాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులో 5 ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలోని సాయి వికాస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా దుస్తులు ధరించి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఎన్ వీరస్వామి మాట్లాడుతూ, సమాజంలో విద్యార్థులు మంచిని గ్రహించి తమ యొక్క భవితకు మంచి మార్గాలు ఎంచుకోవాలని నిర్ణయించుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ విశేషాలు తెలియజేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెంలో కట్లు కట్టే వీరయ్య ఇంటి ముందు ఆయన రెండవ కోడలు చందన నిరసనకు దిగింది. డెలివరీకి వెళ్లిన తనను అత్తింటి వారు తిరిగి ఇంటికి రానివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఇంట్లో తనకు కూడా హక్కు ఉందని, కానీ అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదని, తనకు అన్యాయం చేయొద్దని కోరింది. 3 నెలల పసిబిడ్డతో తాను ఇంటికి వస్తే అత్తామామలు లోపలికి అనుమతించకపోవడం బాధగా ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. నా పేరు చందన, మా ఆయన పేరు వీరేంద్ర చౌదరి. నేను డెలివరీకి మా పుట్టింటికి వెళ్ళాను. ఇవాళ నిద్రలకని మా అత్తకి మూడు రోజుల నుంచి ఇంటిమేట్ చేస్తున్నాము. చేస్తే ఇవాళ మార్నింగ్ వరకు ఫోన్ ఆన్సర్ చేసింది. ఇక్కడికి వచ్చాక చూస్తేనేమో ఇంటి బయట తాళం వేసింది. తాళం వేసుకొని ఇంట్లోనే ఉన్నారు ఖచ్చితంగా అని నా అనుమానం. వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇది నాకు కూడా హక్కు ఉంది ఇల్లు. నాకు ఖచ్చితంగా మీ అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 3 నెలల పసిబిడ్డను తీసుకొని వచ్చాను నేను. ఇవాళ నాకు అన్యాయం జరుగుతుంది. మీరందరూ నన్ను రక్షించండి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ వద్ద గల వివేకానందుని విగ్రహం వద్ద ఆదివారం వివేకానందుని జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ సిఐపి రమేష్ మాట్లాడుతూ వివేకానందుని జయంతి సందర్భంగా మున్సిపల్ శానిటరీ సిబ్బందికి సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చే హరిదాసులకు వస్త్రాలు, నిత్యావసర సరుకులు, మందులు అందజేయడం అభినందనీయమన్నారు. మరొక అతిథిగా పాల్గొన్న కాపు వెంకట్రావు మాట్లాడుతూ సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి సేవా సమితి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. షణ్ముఖ ప్రాపర్టీస్, చీరాల కొప్పులు అరవింద్ బాబు, దేవతా శ్రీనివాసరావు, కాపు వెంకట్రావు, వలెటి మధుబాబుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎంపికైన కొత్తమ శ్రీనివాసరావు, కనుమర్లపూడి రమేష్, రాధాకృష్ణ, కంచెల శ్రీనివాసరావు, బీకాం శ్రీనివాస్ సింగ్, మున్సిపల్ శానిటరీ సిబ్బంది బైరా సతీష్, ఖాదర్, వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమ ఆరంభంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనవరి 12 చాలా గొప్ప దినం, మనందరికీ తెలిసింది. గొప్ప వ్యక్తి జన్మకి భూప్రపంచం ఉన్నన్నాళ్ళు కూడా అందరం గుర్తుపెట్టుకోదగ్గ ఒక మహాత్ముడు స్వామి వివేకానంద గారు. ఆయన ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్ని ఒత్తిడిలో బ్రతుకున్నప్పటికీ కూడా ఆయన చెప్పిన సూక్తులను పాటిస్తూ మనలో మోటివేషన్ కలిగించుకోవడానికి అవసరమైన మాటలు ఎన్నో ఆయన నోటుకుండా వెలువడ్డాయి. ఈరోజు కృష్ణాలో మనకి శ్వాసలో కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఆదర్శవంతం. అటువంటి మహాత్మోన్నతుల రోజున చిలకూరుపేటలో వివేకానంద స్వామి వివేకానంద సేవా సమితి తరఫున ఈ విధమైన గొప్ప కార్యక్రమం శానిటరీ వర్కర్స్కి కానీ, హరిదాసులకు కానీ, ఈ విధంగా వాళ్ళకి విద్యార్థులకు శానిటరీ వర్కర్స్కి కూడా అవసరమైన వస్తువులు ప్రతి సంవత్సరం కూడా పంపిణీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా సేవా సమితి వారికి
ఫోన్ చేసిన తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.